హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా రాబిన్ హుడ్ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో రాజేందర్ గారు ప్రసాద్ గారు చిన్న ఒక కామెడీ కామెంట్ అయితే వేశారు. అది ఎవరి మీద? క్రికెట్ అయిన వార్నర్ గారి మీద. ఈ వార్నర్ గారు అంతా బాగానే నవ్వుకున్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు అంత పెద్ద వ్యక్తి అయి ఉండి ఆయన ఏదో చిన్న కామెంట్ అయితే వేశారు. అది కూడా దేనికోసం అంటే ఈయన గతంలో మనం చూసుకుంటే పుష్ప సినిమా ఎంత వైడ్గా అది ఎంత హై అయిందన్నది మనందరికీ తెలిసిందే. అప్పుడు అందులో ఈ స్టెప్ ఏదైతే ఉన్నదో ఆ స్టెప్ ఏదో ఆయన నార్మల్గా కామెడీగా దొ పెద్దోళ్ళు కాబట్టి అలాగే దొంగ ముండా కొడుకు అన్న ఒక మాట అనగానే దీన్ని తీసుకుని బాగా కాంప్లిమెంటరీ చేసి మన నేషనల్ వైడ్లో దీని అయితే టాపిక్గా అయితే మారుస్తున్నారు. ఎందుకంటే క్రికెటర్స్ అన్నది చాలా పెద్దవాళ్ళు, వాళ్ళకి ఉన్న ఫ్యాన్స్ చాలా ఎక్కువ మంది కాబట్టి ఈ వార్నర్ గారికి ఉన్న ఫ్యాన్స్ అయితే చాలా ఎక్కువ మంది. వీళ్ళందరూ కూడా ఎంతో ఆగ్రహం అయితే వహిస్తున్నారు అనమాట ఈ కామెంట్ మీద. కానీ దీని మీద క్లారిటీ ఇచ్చిన రాజేంద్ర ప్రసాద్ గారు ఏమని చెప్పారంటే, వార్నర్ గారు రాజేంద్ర ప్రసాద్ గారిని మనం చూసుకుంటే రాజేంద్ర గారి ప్రసాద్ గారు చాలా పెద్ద ఆయన ఎన్నెన్నో సినిమాలు చేశారు. కొన్ని వందల సినిమాలు ఆయన యాక్ట్ చేయడం అయితే జరిగింది. అలా హీరో గాని, అలా కామెడియన్ గాని, అలా సీరియస్ పాత్రలో కూడా ఈయనైతే చేయడం అయితే జరిగింది. అదే విలన్ పాత్రలో కూడా. కానీ వార్నర్ గారి మీద ఆయన వేసిన కామెంట్ అయితే చాలా ఫన్నీ కామెంటే. అది మనమైతే వీడియో అయితే మీరైతే చూడొచ్చు. మీరు ఈ సినిమా ఈవెంట్కి వెళ్ళి రాజేంద్ర ప్రసాద్ గారు ఒక డైలాగ్ మనం కొడితే మాత్రం అదైతే వచ్చేస్తుంది. కానీ దీన్ని ఇంత కాంప్లిమెంటరీగా అంటే ఇంత పైకి లేపడం అన్నది అయితే కరెక్ట్ కాదని రాజేందర్ గారి ప్రసాద్ గారు కూడా రీసెంట్గా ఆయన అయితే దీనికోసం ఒక వీడియో కూడా అయితే పెట్టడం అయితే జరుగుతుంది. కానీ ఇదైతే చాలా దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే గతంలో మనం చూసుకుంటే చాలా చాలా పెద్ద పెద్ద స్టార్స్ మీద కూడా ఈ ఇవైతే అయినాయి అనమాట. చిరంజీవి గారికి, బ్రహ్మానందం గారికి అన్నారు. గతంలోనేమో బాలకృష్ణ గారిని, అలాగే చాలా మంది కూడా అయితే చిన్న ట్రోల్స్ అయితే చేస్తున్నారు. కానీ అందరికీ ఒక క్లారిటీ అయితే ఇస్తున్నారనమాట. సెలబ్రిటీస్ అదే ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు. ఈ కేవలం వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఏదైతే కొంచెం ఫ్రీనెస్ ఏదైతే ఉంటుందో, అంటే ఫ్రెండ్స్ ఎలాగైతే కలిసి ఉంటారో వీళ్ళు ఆ వేలోనే అంత ఫ్రీగా అయితే మూవ్ అవుతున్నారని అయితే వాళ్ళ మూవీ టీం అయితే అందరూ అయితే క్లారిటీ అయితే ఇస్తున్నారు. కానీ ఈ ఎఫెక్ట్ చాలా మంది ఏమంటున్నారంటే క్రికెట్ టీమ్స్ అందరూ కూడా రాబిన్ హుడ్ మీద పడే అవకాశం ఉన్నదని కూడా మాట్లాడుతున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోని దీనికి సంబంధించిన ఎటువంటి ఎఫెక్ట్ కూడా ఈ సినిమా మీద పడతాయని అయితే మేమైతే అనుకుంటున్నాం. మరి మీరేమనుకుంటున్నారు కింద అయితే కామెంట్ చేయండి.